గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనకి జూమ్ సెషన్ ఎగ్జాక్ట్ గా 8:05 కల్లా స్టార్ట్ అవుద్ది. ఇంకా మీ యొక్క ప్రాస్పెక్ట్స్ కానీ డౌన్లైన్స్ కానీ మీ యొక్క గెస్టులు కానీ ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఇన్వైట్. అండ్ లాస్ట్ నిన్న మొన్న కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూ అయింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. 8:05 కల్లా మనకి జూమ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ యొక్క ప్రాస్పెక్ట్స్ కానీ డౌన్లైన్స్ కానీ ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఇన్వైట్ చేసుకోండి. మంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, కొత్త వాళ్ళు, న్యూ మెంబర్స్. న్యూ మెంబర్స్ ఎవరైతే ఈ లోన్స్, అసలు లోన్స్ ఎలా వస్తాయి, ఏంటి క్యాష్ బ్యాక్ ఏంటి, అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ డైలీ ఒక 1,000 నుంచి 10,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పుంటారో, మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో. కాబట్టి కొత్త వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. న్యూ మెంబర్స్, ఓన్లీ న్యూ మెంబర్స్. సూపర్, 300+ మెంబర్స్ అనేది మనకి రావడం జరిగింది. యాక్చువల్ గా మన మీటింగ్ కి 500+ రావడం జరుగుద్ది. కొంచెం లాస్ట్ 2 days నుంచి కూడా మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం టైమింగ్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి. వావ్, దగ్గరగా 40+ ఈ రోజు కొత్త వాళ్ళు ఉన్నారు. ఇంకొక 1 or 2 minutes లో స్టార్ట్ చేసుకుందామండి మన సెషన్ వచ్చేసరికి. మాక్సిమం మీకు 30 to 40 minutes అండి, ఎక్కువ టైం కూడా తీసుకొని మాక్సిమం సబ్జెక్ట్ అంతా కూడా మీకు ప్లాన్ ప్రెజెంటేషన్ అండ్ వెబ్సైట్ గురించి కూడా టోటల్ గా మీకు 30 to 40 minutes లో క్లియర్ గా నీట్ గా మీకు టోటల్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ 30 to 40 minutes ఏదైతే ఉందో మీరు మీ పక్కన కానీ మీ దగ్గర కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఓపెన్ మైండ్ తోటి మీరు పీస్ఫుల్ గా వినండి. మా లైఫ్ ని టోటల్ గా చేంజ్ చేసిందండి ఈ ఆపర్చునిటీ. ఒక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాం. అలాంటి లైఫ్ స్టైల్, అలాంటి ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ మీకు స్కోప్ ఉంది. కాబట్టి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా ఒక జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతాం. 1 day బిఫోర్ మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటాం. డ్రెస్సెస్ కానీ ఏమైతే వేసుకోవాలనుకుంటున్నామో, షూ కానీ ఇవన్నీ కూడా. అండ్ బిఫోర్ 1 hour ముందే మనం అక్కడ ఉంటాం. ఒక 10-15 వేలకు వచ్చే జాబ్ కి మనం అంతలా ప్రిపేర్ అవుతాం. మరి మన లైఫ్ ని చేంజ్ చేసుకున్న ఆపర్చునిటీని మనం ఎలా ఉండాలి చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు, ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్ గా వినండి. మీ యొక్క లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మీకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 2024లో మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ స్పాట్ లోనే కంపెనీ ఏదైతే ఉందో ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు.
ఓకేనండి, మనం ఇంకా సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. 394 వచ్చారు, 400 దాటితే మనం సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపు నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. న్యూ మెంబర్స్ ఈ రోజు ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళు. సూపర్ అండి, దగ్గరగా 50+ మెంబర్స్ ఈ రోజు న్యూ మెంబర్స్ ఉన్నారు. వన్స్ అగైన్ అందరికీ కూడా పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండి. ఈ ఆపర్చునిటీ గురించి మీకు టోటల్ అన్ని కూడా నేను మాక్సిమం సబ్జెక్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఆల్రెడీ మాతో పాటు జర్నీ చేస్తున్న టీమ్ మెంబర్స్ అండ్ లీడర్స్ మీకు అందరు కూడా వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్. ఎవ్రీడే మనం ఒక 30 to 40 మినిట్స్ జూమ్ సెషన్ అనేది ఎవ్రీడే కండక్ట్ చేసుకుంటున్నాం. ఈవినింగ్ ఏమో ప్లాన్ ప్రజెంటేషన్, మార్నింగ్ ఏమో వారానికి 2 days టెక్నికల్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అప్కమింగ్ ఇంకా మనకి మీటింగ్స్ అనేది ఎక్కువ ప్లాన్ చేద్దాం. డోంట్ వరీ, మిమ్మల్ని డెవలప్ చేసే పూజిత మాది. పర్ డే మినిమం టు మినిమం 5,000 నుంచి 10,000 ఇన్కమ్ తీసుకునేలాగా మీకు గైడెన్స్ సపోర్ట్ ఇచ్చే బాధ్యత అంతా కూడా మాదండి. మన ఆర్గనైజేషన్ నుంచి, మన లీడర్స్ నుంచి, నా తరపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మనం ప్లాన్ లోకి వెళ్దాం. మనం చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకుంటూ ఎడిషనల్ గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ మనకి సాటిస్ఫైడ్ ఇన్కమ్ రావట్లా. చూడండి, మన లివింగ్ అప్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటుంది, మన ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 20,000 ఖర్చులు అయితే మనకు వచ్చే శాలరీ 10 నుంచి 15,000 వస్తుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే లైఫ్ ని అడ్జస్ట్మెంట్ అవుతూ కొన్ని సాక్రిఫైసెస్ అవుతూ కొన్ని అప్పులు చేసుకుంటూ కొన్ని ఈఎంఐలు కట్టుకుంటూ ఈ విధంగా లైఫ్ ని అడ్జస్ట్ అవుతూ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ గెంటుకుంటూ వెళ్తున్నాం. కొన్ని చంపుకొని, ఎస్పెషల్ చెప్పాలంటే చాలా మందికి ఉంటాయి, బ్రాండెడ్ షూస్ వాడాలి, బ్రాండెడ్ చెప్పులు వాడాలి, బ్రాండెడ్ డ్రెస్సులు వాడాలి. అంత ప్రైజ్ లో ఎందుకు, దానికి ఉంటే మనం రెంట్ కట్టుకోవచ్చు కదా, పాల బిల్లు కట్టుకోవచ్చు కదా. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందండి మన మిడిల్ క్లాస్ కి. ఎందుకంటే నేను కూడా అక్కడ నుంచి వచ్చిన వాడినే కాబట్టి ఇప్పుడంటే ఫైనాన్షియల్ గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చాక ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. అలాంటి ఫైనాన్షియల్ గా మనం డెవలప్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. మీరు జాబ్ లో ఏదైతే 10 నుంచి 20,000 సంపాదిస్తున్నారో ఇక్కడ ఫర్ డే అంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అండి. అలాంటి ప్లాట్ఫామ్ డియర్ ఫ్రెండ్స్, సీరియస్ గా తీసుకోండి. 2024 మీ లైఫ్ తో పాటు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ను కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అలాంటి గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ స్పాట్ లోన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి వచ్చిన కంపెనీ అండ్ ఒక ఇన్నోవేషన్ ప్లాన్ అండి. ఇప్పుడు దాకా మనం మార్కెటింగ్ లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూస్తాం, క్రిప్టో కరెన్సీ చూస్తాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్ చూస్తాం. ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఇందులో ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే లోన్. ఈ లోన్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా నీడెడ్. మార్కెట్ లో ఈ ప్రొడక్ట్ నీడెడ్ లేని వాళ్ళంటూ ఎవరు లేరండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి చెప్పండి, వాళ్ళు తీసుకుంటారో తీసుకోపోవచ్చు. కానీ లోన్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో మీరు కంపల్సరీ చెప్పండి, 100కి 200% మీ దగ్గరకు వచ్చి లోన్ ఏంటి, వాట్ ఇస్ ద వాట్ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారు. మన చేతిలో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఉన్నప్పుడు మనకు సేల్స్ తో సంబంధం లేదండి, ఆటోమేటిక్ గా సేల్స్ అయిపోతాయి. కాబట్టి అలాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఆ లోన్స్ ఏంటి, ఆ లోన్స్ ఎలా వస్తాయి ఏంటి అన్ని కూడా మీకు టోటల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ప్రశాంత్ అండి, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఈ కంపెనీలోకి వచ్చి ఎగ్జాక్ట్ గా 1 month 20 days అయిందండి. 1 month 20 days అయింది అనమాట. ఎగ్జాక్ట్ గా 1 month 20 days అయింది. ఎవ్రీడే ప్రెసెంట్ నా ఇన్కమ్ చూసుకుంటే 50,000 పర్ డే ఇన్కమ్ అండి. 50,000 పైనే ఎవ్రీడే నేను ఈ కంపెనీలో ఇన్కమ్ తీసుకుంటున్నా. రోజుకి 50,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా. అండ్ మన టీమ్ లో కూడా దగ్గరగా 10,000, 20,000, 30,000, 40,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి స్పాన్ ఆఫ్ 1 month 20 days లో. డియర్ ఫ్రెండ్స్, నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకున్న డ్రీమ్స్ కి, నేను అనుకున్న ఇన్కమ్ ఎర్న్ చేయడానికి జాబ్ అనేది కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు నాకు వచ్చిన జాబ్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. ఒక ఫ్రెండ్ నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక కంపెనీ గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. సరే, ఇదేదో బాగుంది, మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేము, ఇన్వెస్ట్మెంట్ చేయలేము, బిజినెస్ పెట్టలేము, మనకున్న డ్రీమ్స్ మనం ఫైనాన్షియల్ గా మనం సెటిల్ అవ్వాలంటే జాబ్ లో పాసిబిలిటీ కాదు. ఏంటన్న తరంలో నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ పరిచయం అయింది. అప్పుడు నేను ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఏదో బాగుంది, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు, మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెలకి ఏదైతే 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నామో ఈ ఇండస్ట్రీలో పాసిబిలిటీ అవుతుంది ఒక 1 year కష్టపడితే.
అని నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. అప్పుడు గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. డిఫరెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు చేసాం, డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ చేసాం, ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చాం. ఎప్పుడైతే ఈ స్పాట్ లోన్ స్టార్ట్ చేశానో 1 ఇయర్ కాదు, 1 మంత్ వర్క్ చేస్తే చాలు, సెకండ్ మంత్ నుంచి 1 లైక్ ఇన్కమ్ తీసుకొచ్చి నాకు అర్థమైందండి. ఈ కంపెనీలో 1 ఇయర్ కాదు, ఒక 1 మంత్ కష్టపడితే చాలు, సెకండ్ మంత్ నుంచి 1 లైక్ ఇన్కమ్ తీసుకొచ్చి అనుకున్నాను. నాకు ఏదైతే ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిందో సెకండ్ మంత్ 2 days లోనే 1 లైక్ ఇన్కమ్ తీసుకున్నాను. మీరు కూడా ఒక 1 మంత్ ఎఫర్ట్స్ పెడితే చాలండి. ఇందులో 1 లైక్ ఇన్కమ్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. చిన్నపిల్లలు గోలికాయలు ఆడినంత ఈజీ స్పాట్ లోన్ లో. మన టీం మెంబర్స్, మన లీడర్స్ అడగండి, స్పాట్ లోన్ లో ఎవ్రీడే వాళ్ళ ఇన్కమ్స్ వాళ్ళు పెడుతున్నవి అవన్నీ కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన డౌన్ లైన్స్ ఎంత ఇన్కమ్ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అలాంటి ప్లాట్ఫామ్ మనకి స్పాట్ లోన్ కంపెనీ అండి. అసలు ఈ కంపెనీ ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీ పేరు స్పాట్ లోన్, వే టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడానికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఈ కంపెనీ వచ్చేసరికి ఏంటంటే ఒక లోన్ అనే కాన్సెప్ట్ తోటి మనకి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ కంపెనీ వచ్చేసరికి హెడ్ ఆఫీస్ వచ్చి మనకి హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. అండ్ అప్కమింగ్ మనకి విజయవాడ అండ్ కొన్ని బ్రాంచెస్ కూడా వస్తాయి. ఆల్రెడీ లాస్ట్ ఫెస్టివల్ బిఫోర్ కంపెనీ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ లో మనకి ప్రోగ్రామ్ జరిగింది. దగ్గరగా 150 మెంబర్స్ తోటి ఒక 5 స్టార్ అకామిడేషన్ తోటి మీటింగ్ పెట్టారు. ఆల్రెడీ మన టీం నుంచి కూడా ఒక 10 మంది వచ్చారు. నార్త్ సైడ్ నుంచి 130 మెంబర్స్ వచ్చారండి. మన ఏపీ తెలంగాణ నుంచి ఒక 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు. అంటే మన ఏపీ తెలంగాణలో నాకు తెలిసి ఒక 10 to 15% బిజినెస్ మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ 80% ఆఫ్ బిజినెస్ నార్త్ సైడ్ నుంచి జరుగుతుందండి. డైలీ 50,000 70,000 తీసుకుంటున్న వాళ్ళు, డైలీ చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకుంటున్న వాళ్ళు అటు సైడ్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మన ఏపీ తెలంగాణలో ఇంకా అంత బిజినెస్ అనేది పికప్ అవ్వాల, అంత స్ప్రెడ్ అవ్వలేదు అనమాట. మన ఇక్కడ బిజినెస్ ని గ్రాప్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా స్కోప్ ఉంది అనమాట. అండ్ మనకి ఎండి గారు లైవ్ లో ఉన్నారు, ఆఫీస్ ఉంది, అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి మనకి కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అక్కర్లేదు, సివిల్ స్కోర్ తో సంబంధం లేదు. ఈజీగా మనం ఇన్స్టాల్మెంట్ ఈడబ్ల్యూఐ ఏదైతే ఉందో ఈజీగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ అండి. మీరు చూడండి, ఎక్కడైనా బయట ప్రైవేట్ సెక్టర్ లో కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ లోన్స్ తీసుకుంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, చెక్ బౌన్సులు కానీ, అండ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కానీ, రకరకాలుగా మనం ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటే దానికి 1,20,000 నుంచి 1,50,000, 1,70,000 కూడా తీసుకున్న దానికి డబుల్ కూడా పే చేసే కొన్ని ఉన్నాయండి బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ. కానీ ఇక్కడ వితౌట్ ఇంట్రెస్ట్, చూడండి, వితౌట్ ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ కంపెనీ ఏంటి మనకి మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. చూడండి ఎంత బెనిఫిట్ అంటే, ఇప్పుడు నార్మల్ గా చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకి రొటేషన్ చేసుకోవడానికి కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్ నీడెడ్ లేని పర్సన్ అంటూ ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి కూడా లోన్ అనేది నీడెడ్. అలాంటి ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, హ్యాపీగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ మన కంపెనీలో అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి పర్సనల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, 2 వీలర్స్ లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రికల్ లోన్, మొబైల్ లోన్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ లేని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు. కానీ మనకున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ డ్రీమ్స్ ని చంపేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కారు కొనుక్కోవాలని ఉంటుంది, ఒక హౌస్ కట్టుకోవాలని ఉంటుంది, ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలని ఉంటుంది, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం బయట ప్రైవేట్ సెక్టర్ లో కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ లోన్స్ తీసుకుంటున్నాం. కార్ లోన్ కానీ, హౌస్ లోన్ కానీ, ల్యాండ్ లోన్ కానీ, ఫర్నిచర్ లోన్ కానీ. కానీ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ పెనాల్టీస్ అండ్ చెక్ బౌన్స్లు, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఇలా చూసుకుంటే మనం తీసుకున్న దానికి 50% మళ్ళీ మనం ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ తర్వాత చూడండి, చాలా ఆన్లైన్ యాప్స్ వచ్చేసినాయి. మనం తీసుకున్న అమౌంట్ కి డబుల్, త్రిబుల్, 4 times కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మనం హ్యాపీగా మన లోన్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్. మీకు ఒక కారు కొనుక్కోవాలనుందా, మన కంపెనీలో అప్కమింగ్ వచ్చే ప్రాజెక్ట్ లో మీరు కారు తీసుకోండి. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, మన కంపెనీలో వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్ లో మీరు హోమ్ లోన్ తీసుకోండి. మీకు ఒక బండి కావాలా, 2 వీలర్ వెహికల్ ఇక్కడ తీసుకోండి. ఇందులో ఎలక్ట్రికల్ లోన్ కావాలా, ఫర్నిచర్ లోన్ కావాలా, మొబైల్ లోన్ కావాలా, ఏది కావాలన్నా కూడా మనకు అప్కమింగ్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాజెక్ట్ మన కంపెనీ ఏంటంటే ఒక నిధి బ్యాంక్ టైప్ ఒక క్రెడిట్ కార్డ్ ని తీసుకొద్దామని ప్లానింగ్ లో ఉందండి. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఎక్కడైనా కూడా
ఆన్లైన్ షాపింగ్ కానీ, పెట్రోల్ బంక్స్ లో కానీ, మాల్స్ లో కానీ, ఫుడ్ ఆర్డర్ కానీ, ఏదైనా కూడా యూటిలిటీ బిల్స్ కానీ, ఏదైనా వాట్ ఎవర్ ప్రతిదీ కూడా ఈ యొక్క కార్డ్ తోటి ఆల్ ఇన్ వన్ పేమెంట్స్ చేసుకోవచ్చు అండి. అప్కమింగ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి వెరీ సూన్, చాలా తొందరలోనే వస్తుంది. ఆల్రెడీ ఎండి గారితో మాట్లాడడం జరిగింది, అంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాజెక్ట్ కూడా వస్తుందండి. ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా కావాలి. కానీ బయట బ్యాంక్స్ లో ఏం చూస్తారు, మన యొక్క స్టేట్మెంట్ చూస్తారు, ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో చూస్తారు, సివిల్ స్కోర్ చూస్తారు, ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి, పే స్లిప్ ఇవన్నీ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఎవరు, ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చండి ఈ కంపెనీలో. అండ్ నెక్స్ట్ గోల్డ్ లోన్. ఇప్పుడు మనపురం, ముత్తూట్ ఏ విధంగా ఉన్నాయో మన కంపెనీ కూడా గోల్డ్ లోన్ అనేది, ఇది కూడా వన్ ఆఫ్ ది అప్కమింగ్ ప్రాజెక్ట్ అండి. వెరీ సూన్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ మనకి ఇంట్రడ్యూస్ అవుద్ది. అప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయి ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ పర్సనల్ లోన్స్. ఈ పర్సనల్ లోన్స్ ఎలా వస్తాయి ఏంటి, ఇందులో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది, వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది. మీరు పెద్దగా కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఇందులో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఎలా వస్తాయి ఏంటి అని కూడా మీకు క్లియర్ గా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. మై వాయిస్ ఇస్ క్లియర్, అందరికి వినిపిస్తుందండి? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్ సార్, క్లియర్. ఓకే మేడం, ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో మనం ఎంటర్ అవ్వాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో ఎంటర్ అవ్వాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో, మీ స్పాన్సర్ కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరైతే, వాళ్ళు ఒక రిఫరల్ లింక్ పెడతారో, ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ యొక్క పేరు తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1600 రూపీస్ తోటి మన ఒక ప్యాకేజ్ కానీ, లేకపోతే డిపాజిట్ కానీ అనుకోవచ్చు, ప్యాకేజ్ అనుకోవచ్చు, ఐడి అనుకోవచ్చు, మెంబర్షిప్ అనుకోవచ్చు, ఏదైనా కూడా మనం 1600 తోటి మన ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. ఈ ఐడి యాక్టివేషన్ అనేది మీ అప్లైనర్ మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు పంపించినా చేస్తారో, లేదా మీరే వెబ్సైట్ లో చేసుకోవచ్చు. మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ చేసుకొని, అక్కడ మీకు తర్వాత నేను చెప్తాను. ఎప్పుడైతే మనం ఐడి యాక్టివేషన్ చేసుకున్నామో ఇక్కడ మనకి డైలీ 0.5% అంటే 8 రూపీస్ అనేది మనకు వస్తుంది. యాక్చువల్ గా మనం వచ్చింది లోన్ కోసం కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే మాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా లోన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఇందులో ఉన్న కండిషన్ ఏంటంటే ఒక 2 రిఫరల్స్ అనేది ఇవ్వాలండి. ఒక 2 రిఫరల్స్ అనేది ఇవ్వాలి. ఈ 2 రిఫరల్స్ మీరు బయట పర్సన్స్ ఇచ్చుకుంటారా, లేకపోతే మీ ఐడికి వేసుకుంటారా, మీ ఇష్టం. ఒక సింగిల్ ఐడికి 2 రిఫరల్స్ ఇస్తే చాలు, మీకు లోన్ కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ మీరు 2250 రూపీస్ నుంచి 10 lakhs వరకు కూడా మీరు లోన్ తీసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మీరు ఈ లోన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ లోన్స్ అన్ని కూడా ఎలా తీసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లోను మనకి రిలీజ్ అవుద్ది. ఆ లోన్ అనేది రీపేమెంట్ చేస్తే సెకండ్ లోన్ వస్తుంది. ఆ విధంగా మనం ఈ 10 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు అండి. ఫస్ట్ లోన్ 2250కి ఎలిజిబిలిటీ అవుతాం, మనకి క్రెడిట్ 1800 క్రెడిట్ అవుద్ది. ఈ 1800 రూపీస్ ని మనం 4 weeks లో 4 వారాల్లో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోన్ రీపేమెంట్ అనేది వారం పేమెంట్ చేయాలి. 4 weeks లో 450 రూపీస్ చెప్పిన మనం పేమెంట్ చేస్తాం. అప్పుడు మనకి ఈ 1800 క్లియర్ అయిపోయిన తర్వాత 450 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. చూడండి, మనకి కంపెనీ 1800 ఇచ్చింది, ఈ 1800 మనం పేమెంట్ చేసేసాం అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా. మళ్ళీ మనకి 20% అంటే 450 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. ఇది ఫస్ట్ లోన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో క్యాష్ బ్యాక్ తో పాటు మళ్ళీ మీరు సెకండ్ లోన్ కి ఎలిజిబిలిటీ అవుతారు. అప్పుడు సెకండ్ లోన్ లో మీకు 4000 మీకు అమౌంట్ పడుతుంది. ఈ 4000 ని మీరు 500 రూపీస్ చెప్పిన ఎవ్రీ వీక్ మీకు డేట్ టు డేట్ ఏ డేట్ ను పే చేయాలి అన్ని కూడా క్లియర్ గా మీ యొక్క వెబ్సైట్ లో ఉంటాయండి. వాటి గురించి నేను తర్వాత మీకు చూపిస్తాను. 8 weeks లో మనం ఈ 4000 క్లియర్ చేసేసిన తర్వాత 1000 మళ్ళీ 20% చూడండి, 1000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఈ సెకండ్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లోన్ 10,000 అంటే 8,000 ఇస్తారు, 2,000 హోల్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ 8,000 పేమెంట్ చేస్తామో 10 weeks లో 800 రూపీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఈ రోజు మన అప్లైనర్స్ కొంతమంది థర్డ్ లోన్ కూడా తీసుకున్నారు. చాలా మంది ఇంకా డౌట్ తో ఉంటున్నారు, కంపెనీ ఇంకా రాకింగ్ స్పీడ్ లో వెళ్తుంది, థర్డ్ లోన్ కూడా తీసుకున్నారు చాలా మంది. వెరీ సూన్ మేము కూడా అప్కమింగ్ థర్డ్ లోన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ లోన్ లో ఉన్నాం. అండ్ ఫోర్త్ లోన్ వచ్చి 25,000, ఫిఫ్త్ లోన్ వచ్చి 50,000, సిక్స్త్ లోన్ వచ్చి 1 lakh, తర్వాత 2,50,000, తర్వాత 5 lakhs, తర్వాత 10 lakhs. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క లోన్ వస్తుందండి.
అండ్ క్యాష్ బ్యాక్ చూసుకుంటే మనకి టోటల్ గా ఓవరాల్ గా ఈ లోన్స్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మనకి 3,88,450 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీరు టీమ్ చేస్తారా రిఫరల్ చేస్తారా అన్న సంబంధం లేదండి. జస్ట్ మీ ఐడి వేసుకుని ఒక 2 రిఫరల్స్ మీ పేరు మీద వేసుకోవచ్చు, లేదా బయట వాళ్ళైనా ఇచ్చుకోవచ్చు. లేదు మేమేం టీమ్ ఏం చెయ్యం సార్, మాకు అదంతా వద్దు, మా మటుకి మేము లోన్స్ తీసుకుంటాం, హ్యాపీగా కట్టుకుంటాం, క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటే మీరు ఒక ఐడి వేసుకుని దాని కింద 2 ఐడీలు మీవే వేసుకుంటే చాలు. మీరు 2.5 years లో 3,88,000 తీసుకుంటారు. లేదు ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీదే 3 ఐడీలు వేసుకుంటారు. ఆ 3 ఐడీల కింద 4 రిఫరల్స్ ఇస్తే మీకు 3 ఐడీలకి లోన్స్ ఎలిజిబిలిటీ అవుతారు. దగ్గరగా మీరు 10 lakhs వరకు కూడా తీసుకోవచ్చు అండి. టీమ్ తో సంబంధం లేదు, దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీనికి టీమ్ తో సంబంధం లేదు, లోన్ కి టీమ్ తో సంబంధం లేదు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 7 ఐడీస్ వేసుకొని 7 ఐడీస్ కి కింద కూడా మీరు దగ్గరగా 8 ఐడీస్ రిఫరల్స్ చేసుకుంటే మీ ఐడీసే దగ్గరగా మీకు 25 lakhs వరకు తీసుకోవచ్చు. ఓన్లీ క్యాష్ బ్యాక్ అమౌంట్ 2.5 సంవత్సరాల్లో 25 lakhs అంటే ఫర్ మంత్ ఎంత అవుతుందండి? 1 lakh అవుతుంది. ఇక్కడ ఏమైనా మనం టీం చేసామంటే టీం చేయకపోయినా కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే టైం టు టైం రీపేమెంట్ కరెక్ట్ గా చేయాలి. 1 day బిఫోరే మీరు వ్యాలెట్ లో అమౌంట్ ఉంచుకోండి. ఓకేనండి, ఈ విధంగా మనం క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. మీరు సింగిల్ ఐడి వేసుకుంటారా, ట్రైప్యాడ్ వేసుకుంటారా, 7 ప్యాడ్ వేసుకుంటారా, అది మీ చాయిస్ అండి, నేనేమి చెప్పను. మీ యొక్క క్యాపబిలిటీని బట్టి, మీ యొక్క ఇష్టం బట్టి మీరు ఐడీలు అనేది వేసుకోండి. అండ్ ఎవరైతే ఈ లోన్ రీపేమెంట్ కరెక్ట్ గా పేమెంట్ చేసేస్తారో వాళ్ళకి కంపెనీ తర్వాత ఎక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉంటుందో, ఆఫ్టర్ దట్ కంపెనీ ఏంటంటే ఒక రాయల్టీ అనేది అనౌన్స్ చేసింది. దీనికి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు. రాయల్టీ కూడా మనం తీసుకోవచ్చు ఈ లోన్ అంతా కూడా రీపేమెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీకు లోన్ మీద వచ్చే అమౌంట్ అండి. లోన్ అమౌంట్ అండ్ లోన్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్, దానికి టీమ్ కి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని నాన్ వర్కింగ్ అనుకోవచ్చు. ఓకేనండి, ఇందులో ఉన్న మెయిన్ బ్యూటీ ఏంటంటే వర్కింగ్ ఇన్కమ్ అండి. రోజుకి 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అండి. 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు పర్ డే వచ్చి 50,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను. లాస్ట్ 10 days నుంచి కూడా నా ఇన్కమ్ 50,000 అయితే తగ్గలేదు. వర్కింగ్ ఇన్కమ్ లో చాలా హ్యూజ్ అమౌంట్ ఉందండి. మనం ఈ ఇయర్ లో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు ఈ కంపెనీలో. ఇంకా తక్కువ అమౌంట్ చెప్తున్నా, 1 crore ఈజీగా తీసుకోవచ్చు. వర్కింగ్ లో కూడా 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అండ్ సెకండ్ వచ్చేసరికి బైనరీ ఇన్కమ్. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఏంటంటే మనం స్పాన్సరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 రిఫరల్స్ చేశారు, లోన్ వచ్చింది. మూడో వ్యక్తి మీ ఫ్రెండ్ కి ఎవరికో చెప్పారా, నాకు కూడా కావాలరా లోన్ అని చెప్పి అతను జాయిన్ అవ్వడం ద్వారా, ఈ కంపెనీలో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీకు 500 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్, మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. మూడో వ్యక్తి నుంచి ఎంత మందిని రిఫర్ చేసుకున్నా మీకు ఈచ్ రిఫరల్ మీద 500 రూపీస్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ జూమ్ మీటింగ్ జరుగుద్ది, మీకున్న కాంటాక్ట్స్ లో ఒక డైలీ ఒక 3-4 పంపించడం ద్వారా ఒక 2 to 3 members అయినా కూడా 1000 నుంచి 2000 వరకు ఈజీగా తీసుకోవచ్చు. అలా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీంలో. రిఫరల్ ఇన్కమ్, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, మీరు ఎంత మందినైనా చేసుకోండి. 10 మందిని చేసుకుంటారు, 20 మందిని చేసుకుంటారు, 30 మందిని చేసుకుంటారు, అన్లిమిటెడ్ మీరు ఎంత మందినైనా చేసుకోండి. ఇది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. ఒక రిఫరల్ మీద 500 రూపీస్ వస్తుంది. అండ్ ఇందులో ఉన్న ఇంకొక బ్యూటీ అండి, ఇన్కమ్ అంతా ఇందులోనే ఉంది, బైనరీ ఇన్కమ్. దీన్ని అర్థం చేసుకోండి, రోజుకి 50 నుంచి 1,00,000 రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు బైనరీ ఇన్కమ్. బైనరీ ఇన్కమ్ అంటే ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ ఓన్లీ మనం చేస్తేనే వచ్చే ఇన్కమ్. బైనరీ ఇన్కమ్ మన టీం, మనం దేనికోసం వచ్చాం, ప్యాసివ్ ఇన్కమ్. మనం కొంతకాలం కష్టపడాలి, ఒక 1 month 2 months కష్టపడాలి, తర్వాత హ్యాపీగా టీమ్ కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏం చేయకపోయినా కూడా ఎవ్రీడే నాకు 50,000 ఇన్కమ్ తగ్గదు. 50,000 ఇన్కమ్ తగ్గదు. ఎన్ని రోజులు కష్టపడ్డా, ఒక 50 days కష్టపడ్డాను. టీమ్ కి సపోర్ట్ చేసుకుంటున్నాను. టీమ్ కి ఏమైనా డౌట్స్ ఉన్నా, టీమ్ కి ఏమైనా సర్వీస్ కావాలన్నా ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాను. నేను అప్పుడు ఒకరిని కూడా నేను డైరెక్ట్ గా రిఫర్ చేయట్లా ఎవరిని కూడా. లాస్ట్ 15 days నుంచి కూడా నేను మాక్సిమం ఎవరిని రిఫర్ చేయట్లా. ఎందుకు, నాకు ఆల్రెడీ టీమ్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది. బైనరీ ఇన్కమ్ అనేది చాలా వండర్ఫుల్ ఇన్కమ్ అండి. నాకు వచ్చిన ఇన్కమ్ కూడా మీకు తర్వాత చూపిస్తాను, ఇది ప్లాన్ అయిపోయిన తర్వాత. బైనరీ ఇన్కమ్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి 2 organizations, మన ఐడికి లెఫ్ట్ ఒక ఆర్గనైజేషన్, రైట్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ లో జరిగే బిజినెస్ మీద ఒక పేరుకి వచ్చేసరికి కంపెనీ మనకి 160 రూపీస్ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ A, B 2 పడ్డాయి అంటే ఒక పేరు అయింది కదా, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, ఒక పేరుకి 160 రూపీస్. అలా మన ఆర్గనైజేషన్ లో 100వ వ్యక్తి ఐడి వేసినా, 1000వ వ్యక్తి ఐడి వేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి.
ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో ఒక 10 అయినాయి, రైట్ లో ఒక 10 అయినాయి, అంటే 10 పేర్స్ మ్యాచింగ్, అంటే 10 × 120 అంటే 1600 వస్తుంది. అలా రోజుకి ఎంత వరకు తీసుకోవచ్చు అంటే 25,000 వరకు తీసుకోవచ్చు అండి. ఫర్ డే 25,000 ఒక ఐడికి, సింగిల్ ఐడికి రోజుకి 25,000. ఆల్రెడీ నాకు ఎవ్రీడే ఫస్ట్ ఐడికి 25,000, ఎవ్రీడే లాస్ట్ 10 days నుంచి 25,000 వస్తుంది. ఇంకా ఫ్లష్ అవుట్ ఒక 10,000, 7,000, 8,000, 11,000 ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అంటే 25,000 దాకా వస్తే రాదు ఒక ఐడికి. ఇలా బైనరీ ఇన్కమ్ అనేది మనకి లెఫ్ట్ రైట్ ఆర్గనైజేషన్ బట్టి మనకి 10% అంటే 160 రూపాయలు ఇస్తుందండి ఒక పేరుకి. ఒక జత అనుకోండి లేదా ఒక పేరు అనుకోండి, అలా మ్యాచింగ్ ని బట్టి అనమాట. లెఫ్ట్ లో ఒక 100 అయినాయి, రైట్ లో 50 అయినాయి, అప్పుడు ఏమవుద్ది, ఆ 50కి మ్యాచింగ్ అయ్యి 50 ఐడీలకి మీకు వచ్చేస్తుంది. ఏదైతే మీకు పవర్ సైడ్ 50 ఉన్నాయో దానికి వీకర్ సైడ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా అవి కూడా రిలీజ్ అవుతాయి. మీకు ఒక వైపు ఎక్కువైనా కూడా మనం బాధపడక్కర్లేదండి, ఎందుకంటే అదంతా కూడా మనకి ఫ్యూచర్ బిజినెస్. ఇంకో వైపు చేసుకుంటే సరిపోద్ది, అదంతా కూడా మీకు యాడ్ అవుతూనే వస్తుంది, ఎక్కడ కూడా ఫ్లష్ అవుట్ అవ్వదు, జీరో నుంచి చేయవలసిన అవసరం లేదు. అదంతా కూడా మీకు పవర్ లెగ్ లో ఉంటది అనమాట. వీకర్ సైడ్ లో అప్పుడు చేసుకుంటే మీకు ఈజీగా మ్యాచింగ్ వెళ్ళిపోద్ది. కొంతమంది ఒక వైపే బాగా వెళ్ళిపోతుంది సార్, ఇంకో వైపు లో ఉందంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక లెగ్ మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బెనిఫిట్ అండి. హ్యాపీగా ఇంకో వైపు మనం ఆడతా పాడతా చేసుకోవచ్చు. వర్కింగ్ లో ఓన్లీ 2 ఇన్కమ్స్ అండి. ఒకటి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, మీరు ఎంతమందిని రిఫర్ చేసుకున్నా 2 మెంబర్స్ తర్వాత థర్డ్ వ్యక్తి నుంచి ఎంతమందిని చేసుకున్నా ఒక్కొక్క రిఫరల్ కి మీకు 500 వస్తుంది, అదొక ఇన్కమ్. బైనరీ ఇన్కమ్ వచ్చి మీకు పేరుకి 160, అలా ఫర్ డే 25,000 అండి. రోజుకి 25,000 వరకు కూడా మనం తీసుకోవచ్చు బైనరీ ఇన్కమ్. ఈ బిజినెస్ లో మనకి చాలా మంది శత్రువులు ఎక్కువైపోయారండి. బయట కంపెనీస్ వాళ్ళు, వేరే వాళ్ళు కొన్ని రూమర్స్ చేయడం, మీటింగ్స్ డిస్టర్బ్ చేయడం, ఈ విధంగా చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే ఒక కంపెనీ అంతలా డెవలప్ అయ్యి అంతమంది ఇన్కమ్ తీసుకుంటున్నారంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. అయినా ఎంతమంది వచ్చినా మన పని మందే, మనకి వాటిని అన్నింటిని పట్టించుకోకూడదు. హ్యాపీగా ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ అవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 2024లో మనం కోటీశ్వరులు అవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇందులో వర్క్ చేస్తారా, మాతో పాటు వర్క్ చేయండి. డైలీ ఒక 2 to 3 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయండి, హ్యాపీగా మంచి ఇన్కమ్ తీసుకుంటారు. వర్కింగ్ ఇన్కమ్ లేదు సార్ మేము వర్క్ ఏం చేయము, టీమ్ ఏం చెయ్యం, మనకి లోన్స్ కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా లోన్స్ తీసుకోండి, ఇన్ టైమ్ లో పేమెంట్ చేసుకోండి, మీరు క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రీపేమెంట్ ఏదైతే ఉందో కరెక్ట్ గా మీరు పేమెంట్ చేసుకుంటూ వెళ్ళండి, మీరు క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చు. వర్క్ చేయండి, డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. వర్క్ చేస్తే డైలీ ఇన్కమ్ అండి. డైలీ ఈ రోజు జరిగిన బిజినెస్ కి మనకి midnight 12 తర్వాత మన వ్యాలెట్ లోకి అమౌంట్ వస్తుంది. మనం విత్డ్రా పెట్టుకుంటే IMPS ద్వారా పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 2 to 3 seconds లోనే మనకి బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుందండి. మనం విత్డ్రా పెట్టిన 2 to 3 seconds లోనే మనకి బ్యాంక్ కి క్రెడిట్ అవుద్ది. విత్డ్రా చార్జెస్ వచ్చి మనకి 10% కట్ అవుతుంది అనమాట. సింపుల్ ప్లాన్ అండి, మనం ఎవరికైనా కూడా ఈజీగా హ్యాపీగా చెప్పొచ్చు. ఇది నెట్వర్కర్సే చేయాలి, నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలనే లేదు. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చు, మనకి డైలీ వచ్చే పేపర్ వేసే వాళ్ళకి చెప్పొచ్చు, పాల ప్యాకెట్లు వేసే వాళ్ళకి చెప్పొచ్చు, కిరాణా షాప్ వాళ్ళకి చెప్పొచ్చు, మొబైల్ షాప్ వాళ్ళకి చెప్పొచ్చు, ఎవరికైనా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అండి. లోన్ నీడెడ్ లేని వాళ్ళంటూ ఎవరూ లేరు, ప్రతి ఒక్కరికి కూడా లోన్ అనేది నీడెడ్. ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కి చాలా నీడ్ అవసరం. ఇప్పుడు దాకా ఏంటంటే మనకి బయట ప్రైవేట్ సెక్టర్ లో కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ తీసేసుకున్న కొంతమంది చిట్టీలని వేరే వాళ్ళ దగ్గర 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం, తప్పదు కాబట్టి తీసుకుంటున్నారు. హ్యాపీగా ఈ ఆపర్చునిటీని ప్రమోట్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ కి అవసరం అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అవసరం అయ్యి ఉండొచ్చు. మీకు ఎదరికెళ్ళే కొద్ది లోన్ అమౌంట్ చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది కదా. ఒక 7 ఐడీస్ వేసుకుంటే 7 ఐడీస్ ఇప్పుడు నేను 7 ఐడీస్ ఉన్నాయి, 7 ఐడీస్ కి నాకు సెకండ్ లోన్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు అప్కమింగ్ ఇంకో 2 weeks తర్వాత థర్డ్ లోన్స్ వస్తాయి 7 ఐడీస్ కి కూడా. అంటే చూడండి ఎంత అమౌంట్. ఎవ్రీ వీక్ నేను హ్యాపీగా 500 పేమెంట్ చేసుకుంటున్నాను అండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవండి. మన కంపెనీ యొక్క మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ తోటి తీసుకురావడం జరిగింది. అండ్ MD గారు కూడా బిఫోర్ ఫైనాన్స్ సెక్టర్ లో చేయడం జరిగింది. ఆయన దుబాయ్ లో వర్క్ చేశారనమాట. అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్ మన MD. డోంట్ వరీ, కంపెనీ లాంగ్ రన్ ఉంటది. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద కంపెనీ చేయాలని MD గారి యొక్క టార్గెట్ అండి. హ్యాపీగా చేసుకోండి, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి. కాబట్టి సీరియస్ గా ఒక డైలీ మీరు చేస్తున్న పని మానకుండా
ఒక గంట లేదా 2 గంటలు టైం పెట్టుకోండి. మీకున్న కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. స్మార్ట్ వర్క్ చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకుంటూ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ డైలీ 1000 నుంచి 1 lakh ఇన్కమ్ తీసుకోవడం పెద్ద కష్టం కాదండి. ఈరోజు చూడండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ కానీ మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తుంటే మనందరం ఏం చేస్తాం, ఈ సోషల్ మీడియా రీల్స్ చూడడం, ఫేస్బుక్ చూడడం, యూట్యూబ్ చూడడం, వాట్సాప్ టైం వేస్ట్. రోజుకి 3-4 గంటలు వేస్ట్ అవుద్ది. చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి, నైట్ పడుకునే ముందు ఆలోచించండి. ఒక రోజులో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుద్ది. అందులో కొంచెం టైము ఈ బిజినెస్ కి పెట్టండి. 100% ఒక 2 months తర్వాత చూడండి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మీరే అసలు చెప్పుకోలేరు. అలాంటి లైఫ్ స్టైల్ ని మనం లీడ్ చేయొచ్చు. ఈజీగా మీరు డైలీ ఒక 2 to 3 మెంబర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయండి. ఒక 1 month తర్వాత మీ టీం మినిమం 50 to 100 మెంబర్స్ వస్తారు. ఆ 1 month తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏముండదో 50 నుంచి 100 మందికి సర్వీస్ సపోర్ట్ చేయండి. వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఐడియాలు ఎలా చేయాలి ఏంటి అనేది చేస్తే చాలు. మీరు ఎవ్రీడే మినిమం 5 నుంచి 10,000 తీసుకుంటారండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను చేసిన వర్క్ అదే. నేను 1 month లో దగ్గరగా ఒక 110-120 మెంబర్స్ వరకు కూడా నేను డైరెక్ట్ రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ సపోర్ట్ సర్వీస్ చేయడం ద్వారా ఇప్పుడు దగ్గరగా మన టీం వచ్చి 12,000 దాటారండి. అండ్ ఎవ్రీడే సీలింగ్ 25,000 తీయడం అంటే మామూలు విషయం కాదండి. అదే వేరే కంపెనీస్ లో సీలింగ్ కొట్టాలంటే మినిమం ఒక 6 నెలలు 1 year పడుతుంది. కానీ కంపెనీలో నాకు 1 month లోనే సీలింగ్ కొట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఇందులో ఉన్న బ్యూటీ అనే ఏదైతే లోన్ అనే ప్రొడక్ట్ ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా నీడెడ్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఎవరికైనా వెళ్ళి చెప్పండి, కంపల్సరీ నీడ్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. హ్యాపీగా చేసుకుంటే ఇందులో మనకి ఒక మంచి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు. మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరికీ కూడా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. మరి మనకెందుకు ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండకూడదు? ఎప్పుడు అదే 10,000 15,000కి అదే శాలరీ తోటి అదే లైఫ్ లీడ్ చేద్దామా? చూడండి, మనం అంతకుముందు కీప్యాడ్ మొబైల్ వాడేవాళ్ళం. ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ తర్వాత 2G 3G 4G 5G ఇప్పుడు నెక్స్ట్ 6G వస్తుంది. జనరేషన్ అప్గ్రేడ్ అవుతుంది కదా, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. పాత చింతకాయ పచ్చళ్ళు అదే 15,000కి 20,000కి జాబ్ అదే శాలరీ. ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా, మన ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుకోవాలి కదా. ఓకే, అక్కడ 20,000 వస్తుంది. ఓకే, ఇవి వేరే ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ లో ఇంకొక 20,000 ఎందుకు సంపాదించకూడదు? ఎందుకు కాంప్రమైజ్ అవుతూ, ఎందుకు లైఫ్ ని సాక్రిఫైస్ అవుతూ లీడ్ చేయాలని నేను అంటున్నా. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలి లైఫ్ లో? మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా మనం ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోకూడదు? ఉన్నది ఒక్కటే జిందగీ. కారు కొనుక్కోవాలనుకుంటున్నారా? డబ్బు సంపాదించి కొనుక్కోండి, ఏముంది. అలాంటి అవకాశాలు లేక చూడండి, చాలా మంది డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు ఇవన్నీ చేసి జొమాటోలు, స్విగ్గీలు 10,000కి 5,000కి చేస్తున్నారండి. మీ యొక్క కాంటాక్ట్స్ లో చూడండి, దగ్గరగా ఐ థింక్ నాకు తెలిసి ఒక 30 to 40 మెంబర్స్ 5,000కి 6,000కి 10,000 లోపే పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడతారు. ఇక్కడ పార్ట్ టైం గా చేయండి, హ్యాపీగా నెలకి ఈజీగా 1 lakh తీసుకోవచ్చు. అవకాశాలు మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. వాటిని యూటిలైజ్ చేసుకుంటే మనం డెవలప్ అవుతాం. మనం యూటిలైజ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు అవకాశం మనం తీసుకున్నామా ఓకే, లేదంటే వేరే వాళ్ళకి వెళ్తది. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి నేను చెప్తున్నానండి, ఈ ఆపర్చునిటీ టోటల్ గా మీ యొక్క లైఫ్ ని అయితే 100% చేంజ్ అవుద్ది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు కొంచెం టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయగలిగితే చాలు, హ్యాపీగా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చండి ఈ కంపెనీలో. ఆల్రెడీ మన టీమ్ లో కూడా చాలా మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ కూడా మీకు ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత నేను చెప్తాను. టోటల్ ప్లాన్ అయితే ఇదండి. ఇందులో మనకి 2 types, ఒకటి వర్కింగ్, నాన్ వర్కింగ్. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేను అర్థమైంది అనుకుంటున్నాను. ప్లాన్ అర్థమైందండి అందరికి? అర్థమైతే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సూపర్. అందరూ మంచి హుషారు మీద ఉన్నారు. రెస్పాండింగ్ కూడా బాగా వెంటనే అవుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ ఏంటి? ఇది మనకి వెబ్సైట్ లో ఇక్కడ చెప్తున్నాను కదా, కొంతమంది మనల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారండి. అవేం పట్టించుకోవద్దు, నేను వాళ్ళని రిమూవ్ చేస్తా. ఎవరైతే ఇక్కడ రైట్
ఆల్మోస్ట్ ఈ రోజు మన మీటింగ్ కి 736 మెంబర్స్ వచ్చారండి. వావ్, రియల్లీ సూపర్. డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ నేను చాలా కంపెనీస్ చేశాను, జూమ్స్ కూడా నేనే కండక్ట్ చేసేవాడిని. ఇంత డెవలప్మెంట్, ఇంత గ్రోత్ అనేది నేను ఏ కంపెనీలో కూడా చూడలేదండి. 1 మంత్ లో మాక్సిమం మహా అయితే 100, 150, 200 మంది ట్రైన్ చేసేవాడిని తప్ప ఇంత గ్రోత్, ఇంత 1.5 month లో ఇంత అనేది చూడలేదు. అలాంటి ఆపర్చునిటీ మనకి స్పాట్ లోనండి. దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, నెగిటివ్ గా ఆలోచించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా పక్కన పెట్టేయండి. నెగిటివ్ థాట్స్ ఉంటే మీరు ఎక్కడే కాదు ఎక్కడ కూడా డెవలప్ అవ్వరు. అది 100% పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించండి. నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టండి. పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా కూడా సక్సెస్ అవుతారు. నెగిటివ్ ఉండండి, ఇక్కడైనా కాదు ఎక్కడ కూడా సక్సెస్ అవ్వరు. ఓకేనండి. ఇప్పుడు నేను మీకు వెబ్సైట్ ఇవన్నీ కూడా చూపిస్తాను. అండ్ నాకు వచ్చిన పే అవుట్స్ ఇవన్నీ కూడా మీకు లైవ్ లో నా యొక్క ఐడి ఓపెన్ చేసి మీకు క్లియర్ గా అన్ని కూడా చూపిస్తాను. పావని గారు, సార్. మేడం స్క్రీన్ షేర్ అవుతుందండి. ఎస్ సార్, క్లియర్. ఓకేనండి. డియర్ ఫ్రెండ్స్, మన వెబ్సైట్ వచ్చి sparkloan.org. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, రైట్. మన షో అవుతుంది కదా? ఎస్ సార్, షో అవుతుంది. ఓకేనండి, ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా షో అవుతుందండి. అండ్ ఫస్ట్ లోన్, సెకండ్ లోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఇందులోనే మీకు కనిపిస్తుందండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ మనం చూసుకోవాల్సింది లోన్. ఫస్ట్ మన ప్రొడక్ట్ ఏంటంటే లోన్, కాబట్టి ఇందులో లోన్ హిస్టరీలోకి వెళ్తే మనకు వచ్చిన లోన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే 2 రిఫరల్స్ చేసిన వెంటనే మీరు లోన్ హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ టు డిస్బర్స్ అని ఉంటుందండి. మీరు కర్సర్ ఇలా లాగితే క్లిక్ టు డిస్బర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీకు వ్యాలెట్ లోకి అమౌంట్ వస్తుంది. కొంతమంది ఇది కొట్టట్లా, మాకు లోన్ రాలేదు సార్, లోన్ రాలేదు సార్ అంటారు. ఇది కొడితేనే వస్తుంది. ఇంటిమేట్ చేయండి అందరికీ కూడా. ఇక్కడ ఫస్ట్ లోన్ చూడండి, నాకు 2250 రూపీస్ 1800 వచ్చింది. అండ్ 450 రూపీస్ చెప్పిన 4 weeks పేమెంట్ అయిపోయింది ఆల్రెడీ, క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అండ్ సెకండ్ లోన్ 5000 కి 4000 వచ్చింది ఆల్రెడీ, 3 weeks పేమెంట్ అయింది. ఇది ఎప్పుడైతే టోటల్ కంప్లీట్ అవుద్దో అప్పుడు లోన్ లో ఇంకొక ఆప్షన్ అండి, మెయిన్లీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది, లోన్ హిస్టరీ కింద లోన్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇక్కడ రీపేమెంట్ మనం ఎప్పుడు చేయాలి, ఏ డేట్ ని చేయాలి, 1 day బిఫోర్ మీరు వ్యాలెట్ లో అమౌంట్ ఉంచుకోండి. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీకు లోన్ నీడెడ్ అయితేనే వాడుకోండి, లేదంటే ఆ వ్యాలెట్ లో అలా ఉంచేసుకోండి, అది ఆటో డెబిట్ అయిపోద్ది. మనం ఏమి ఆప్షన్ సెలెక్ట్ చేయక్కర్లా, ఏమి సెట్టింగ్స్ మార్చక్కర్లా, ఆటోమేటిక్ గా ఆ డేట్ కి ఏదో ఒక టైంలో కట్ అయిపోద్ది. ఒకవేళ వారం అంటే ఎన్ని రోజులు అంటే మనకి ఈ రోజు వెంటనే అయిపోద్ది. కాబట్టి మాక్సిమం అవసరం అయితే తీసుకోండి, లేదంటే లేదు. ఫండ్ వ్యాలెట్ లో ఉన్న కట్ అవుద్ది, వ్యాలెట్ లో ఉన్న కట్ అవుద్ది, దేంట్లో ఉన్నా కూడా కట్ అవుద్ది మీకు టయానికి. ఇక్కడ చూడండి, నేను 11 December 450 రూపీస్ అప్పుడు అయింది ఫస్ట్ది, తర్వాత 18, తర్వాత 25 December, తర్వాత 1 January 450. 4 అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు క్యాష్ బ్యాక్ 450 వచ్చింది చూడండి. అండ్ ఇప్పుడు సెకండ్ లోన్ వచ్చి 10వ తారీఖు జనవరి, ఈ మంత్ కట్ అయింది ఒక ఫస్ట్ది. అండ్ 17వ తారీఖున, 24వ తారీఖున, అంటే మొన్న కట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 31వ తారీఖున, తర్వాత 7, 14, 21, 28 సెకండ్ లోన్. ఈ విధంగా ఇలాగా మన లోన్ ఇన్స్టాల్మెంట్ ఇదంతా కూడా మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి, లేదా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. 1 day బిఫోర్ మీ వ్యాలెట్ లో అమౌంట్ ఉంటే ఓకే. వర్క్ చేస్తున్న వాళ్ళకి అయితే అలా డైలీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. వర్క్ చేయని వాళ్ళకి మీ వ్యాలెట్ లో అమౌంట్ ఉండేలా చూసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన పాయింట్ ఫస్ట్ ఇదేనండి. మనం జాయిన్ చేయడం ముఖ్యం కాదు, వాళ్ళ చేత లోన్ ఇన్ టైమ్ లో పేమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏదైనా రాకపోతే మళ్ళీ మనల్ని అంటారు. కాబట్టి ఇన్ టైమ్ లో పేమెంట్ చేసేలా చూడండి. టీమ్ కి చెప్పవలసిందల్లా, డైలీ నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, లోన్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది యాక్టివేషన్. ఐడి యాక్టివేషన్ చేయడానికి మనం ఫండ్ వ్యాలెట్ లోకి అమౌంట్ తెచ్చుకోవాలండి. ఇక్కడ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఫండ్ ఉంటుంది. యాడ్ ఫండ్ లో ఇక్కడ QR కోడ్ ద్వారా మనం పేమెంట్ అనేది వ్యాలెట్ లోకి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ గో టు యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ మనకి ఇక్కడ షో అవుతుంది అనమాట. మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం, పేమెంట్ ఎంత అయితే అంత పేమెంట్ చేస్తాం. ఇక్కడ కొంతమంది చాలా మంది 12,000, 20,000, 13,000 చేస్తున్నారు. ఇక్కడ కింద చూడండి, మినిమం మాక్సిమం ఉంటుంది 100 నుంచి 10,000 లోపే చేయాలి. ఓకేనండి. 9,000 మాక్సిమం 10,000 లోపు అంటే మీరు ఒక్కొక్క ఐడికి చేసుకోండి, అంతేగాని ఒకేసారి 11,000, 12,000 చేయొద్దు. ఇప్పటికి నాకు దగ్గర చాలా మంది 11,000, 12,000, 13,000 పంపిస్తున్నారు.
10,000 లోపే పంపించాలండి. అయిన తర్వాత మనకి ఒక 5 to 10 minutes లో మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఇలా ఉంచండి ఒక 2 to 3 minutes. ఉంచిన తర్వాత అప్పుడు బ్యాక్ వెళ్ళండి. వెంటనే పేమెంట్ చేసిన వెంటనే బ్యాక్ వెళ్ళొద్దు. ఇది ఫండ్ వ్యాలెట్ లోకి అమౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాక్టివేషన్ అని ఉంటుంది. ఇక్కడ యాక్టివేషన్ లోకి వెళ్ళి న్యూ యాక్టివేషన్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ కొట్టి యాక్టివేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి అని కొట్టాను. ఇక్కడ వెరిఫై కొట్టాలి. వెరిఫై కొడితేనే అక్కడ మెంబర్ డీటెయిల్స్ అని వస్తాయి. ఆల్రెడీ ఇతని యాక్టివేషన్ అయిపోయింది సాయి 1. ఇప్పుడు కొంతమంది సాయి 1 కొట్టబోయి సాయి కొడతారు. ఇలాగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యూజర్ నేమ్ తో పాటు మెంబర్ డీటెయిల్స్ లో అతని పేరు కరెక్ట్ గా ఉందా లేదా, ఇది కంపల్సరీ చూసుకోండి. కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ యూజర్ నేమ్ కొట్టేసి వెరిఫై కొట్టి యాక్టివేషన్ చేసేస్తున్నారు. అలా చేయకండి. ఎప్పుడు కూడా మెంబర్ డీటెయిల్స్ లోకి వెళ్ళి అతని పేరు కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఐడియల్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా 1600 లాస్ అవుతాం. కాబట్టి ఐడియల్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ యాక్టివేషన్ చేసినప్పుడు కానీ. ఇది ఒక పాయింట్. అయితే నెక్స్ట్ డాష్ బోర్డ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి కంపెనీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుందండి. మిడ్ నైట్ ఫండ్ వ్యాలెట్ యాడ్ చేయొద్దు అంటారు. ఎందుకంటే సర్వర్ అది హెవీ వర్క్ వల్ల. దాని గురించి ఇక్కడ మనకి యాక్టివేషన్ డేట్ చూడండి. నా జాయినింగ్ డేట్ వచ్చి 2/12/23 యాక్టివేషన్ డేట్ వచ్చి 4వ తారీఖుని చేశాను. 4వ తారీఖు అంటే ఇప్పటికి చూసుకోండి. మన టీం కూడా చూడండి. లెఫ్ట్ 6,600, రైట్ 7,600 అయింది. వావ్, ఈ రోజు చూడండి అసలు ఎంత మిరాకిల్ అంటే అసలు టుడే లెఫ్ట్ 234 యాక్టివేషన్, రైట్ 265 యాక్టివేషన్స్ అయినాయి. అండ్ టోటల్ నాకు వచ్చిన ఇన్కమ్ ఈ 1 month 20 days లో 5,83,000. మీకు లైవ్ లో నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇదేమి గ్రాఫిక్స్ కాదు, లేకపోతే కంపెనీ ఐడి కాదు, లేకపోతే ఇంకోటి ఎడిట్ చేసింది కాదు. లైవ్ లో నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. నా ప్రొఫైల్ కూడా చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే ప్రొఫైల్ కనిపిస్తుంది. పొడవాటి సాయి ప్రశాంత్ ఐడి యాక్టివేషన్. ఓకేనండి. అండ్ నాకు డైలీ వస్తున్న పే అవుట్స్ కూడా మీకు బైనరీ ఇన్కమ్ చూపిస్తాను. ఇన్కమ్ వ్యాలెట్ లోకి వెళ్తే ఇక్కడ టోటల్ మనకి వచ్చిన ఇన్కమ్ అండ్ ఈ రోజు డేట్ ఎంత అండి 26 కదా. ఇక్కడ 26 బైనరీ చూడండి. 26 బైనరీ ఇన్కమ్ 26 January. అండ్ టోటల్ బిజినెస్ ప్రీవియస్ బిజినెస్, న్యూ బిజినెస్, కొత్త బిజినెస్ అన్నమాట. మేడం ఇక్కడ ఎంత కనిపిస్తుంది? మ్యాచింగ్ బోనస్ ఎంత ఉంది? మ్యాచింగ్ బోనస్ 37,440 సార్. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఒక ఐడికి మనకి 25,000 వస్తుంది మ్యాచింగ్ బోనస్. బిజినెస్ 25,000 అంటే నాకు 12,440 రూపాయలు ఫ్లష్ అవుట్ అయిపోయింది. అంటే 25,000 దాటి ఎక్కువ రాదు. ఒక ఐడికి 25,000 అనమాట ఫీలింగ్. అది 25,000 వరకు తీసుకోవచ్చు. ఎవ్రీడే నాకు 5,000 నుంచి 10,000, 20,000 కూడా ఒక్కొక్కసారి ఫ్లష్ అవుట్ అయిపోతున్నాను. ఈ రోజు ఆల్మోస్ట్ దగ్గర 20,000 వరకు కూడా ఫ్లష్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ విధంగా బిజినెస్ జరిగింది. ఇది నిన్న అండి. నిన్న జరిగిన బిజినెస్ కి ఈ రోజు వచ్చిన అమౌంట్ 26 కదా. అండ్ 25th కూడా చూపిస్తాను చూడండి. 25th ఇక్కడ కూడా చూడండి. బైనరీ ఇన్కమ్ 25,000 వచ్చింది. ఇక్కడ క్యాపింగ్ ఫ్లష్ అవుట్ వచ్చి 8,600 ఫ్లష్ అవుట్ అయింది. అంటే 33,600 వచ్చింది. 25,000 మాత్రమే మనకు వస్తుంది 25th. అండ్ తర్వాత 24th కూడా ఇక్కడ చూడండి. 25,000 వచ్చింది. 6,300 ఫ్లష్ అవుట్ అయింది. ఇక్కడ డేట్ కూడా చూడండి 24th. ఇక్కడ పొడవాటి సాయి ప్రశాంత్ 24th January. అండ్ 23rd బైనరీ ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి 25,000, 4,900 ఫ్లష్ అవుట్ అయింది. అండ్ తర్వాత 22nd కూడా చూడండి 25,000, 5,000 ఫ్లష్ అవుట్ అయింది ఇక్కడ. అండ్ తర్వాత 21st ఇక్కడ చూడండి దగ్గరగా 16,000, 16,000 ఫ్లష్ అవుట్ అయిపోయిందండి. 41,000 రావాలి, 16,000 ఫ్లష్ అవుట్ అయింది. 25,000 అంటే ఫ్లష్ అవుట్ అయ్యిందంటే చూడండి మన బిజినెస్ ఏ లెవెల్లో వెళ్తుందో. వన్స్ మనకి ఫ్లష్ అవుట్ అయ్యి సీలింగ్ కొట్టామంటే ఇంక ఎవ్రీడే బైనరీ ఇన్కమ్ 25,000 తగ్గదు అనమాట. అండ్ 20th 25,000, 5,000 ఫ్లష్ అవుట్ అయింది. అండ్ 19th ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా 16,000 ఫ్లష్ అవుట్ అయింది. ఇలా ఎవ్రీడే 25,000 ఇన్కమ్ తగ్గట్లేదండి. ఒక ఫస్ట్ ఐడికి టోటల్ నా 7 ఐడీస్ కి కలిపి ఎవ్రీడే 50,000 ప్లస్ ఇన్కమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం చూసుకోవాల్సింది రిఫరల్ లింక్. మన లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ రైట్ రిఫరల్ లింక్ ఉంటుందండి. ఈ రిఫరల్ లింక్ మీద కాపీ లింక్ అడ్రస్ చేసి మనం ఎవరికైనా పంపించవచ్చు, లేదా ఇక్కడే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు లింక్ ఇచ్చేటప్పుడు లెఫ్ట్ ఇస్తున్నారో రైట్ ఇస్తున్నారో చూసుకోండి.
మన ఐడికి లోన్ రావాలంటే కంపల్సరీ లెఫ్ట్ ఒకటి ఉండాలి, రైట్ ఒకటి ఉండాలి. కొంతమంది లెఫ్ట్ రెండు ఇస్తున్నారు, రైట్ రెండు ఇస్తున్నారు. అలా అవ్వకూడదండి. లెఫ్ట్ ఒకటి ఉండాలి, రైట్ ఒకటి ఉండాలి. ఇది ఒక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ ఐడి యాక్టివేషన్ అవ్వకుండా కింద ఉన్న ఐడిలో ఎట్టి పరిస్థితుల్లో యాక్టివేషన్ అవ్వకూడదు. యాక్టివేషన్ అయితే అవి మీకు కౌంట్ అవ్వదు. చాలా మంది పైన ఉన్న ఐడి చేయకుండా కింద ఉన్న ఐడి చేస్తున్నారు. ఆ విధంగా చేయకూడదండి. పైనుంచి యాక్టివేషన్ చేసుకుంటూ రావాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ప్రతిరోజు చెప్తున్నా కూడా చాలా మంది పైది చేయకుండా కింద చేస్తున్నారు. లోన్ రావట్లేదు సార్, లోన్ రావట్లేదు సార్ అంటున్నారు. లోన్ ఎందుకు వస్తుంది? మన పైన ఉన్న ఐడి చేసిన తర్వాతే కింద ఉన్న ఐడీలు చేయాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరికి కూడా మీ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పేజ్ వచ్చేసరికి లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూజ్ ఐడి. చూజ్ ఐడి అంటే యూజర్ నేమ్ అండి. యూజర్ నేమ్ అంటే మీ పేరు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ ఆల్రెడీ తీసుకున్నారు అంటే నేనే తీసుకున్నా 33. ఇది కూడా రైట్ ప్రశాంత్ 9. ఇలా మీ పేరు కానీ నెంబర్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. అవైలబుల్ అని వస్తే మాత్రమే మీకు అక్కడ అది అవైలబిలిటీ ఉంది. లేదంటే కనుక ఎవరు ఆల్రెడీ యూజ్ చేసుకున్నట్టు. ఫుల్ నేమ్, ఇక్కడ ఫుల్ నేమ్ ఇస్తా, మొబైల్ నెంబర్ ఇస్తా, ఈమెయిల్ ఐడి ఇస్తా, సిటీ, పాస్వర్డ్ కన్ఫర్మ్. పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. మీ పాస్వర్డ్ ఎవరికి తెలియకూడదు. మన ఏటీఎం పిన్ ఎలా అయితే ఉందో మన పాస్వర్డ్ కూడా అంత సీక్రెట్ గా ఉండాలి. ఓకేనండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని సైన్ అప్ చేస్తాం. ఇక్కడ ఏదైతే యూజర్ ఐడి ఇచ్చుకున్నామో ఆ యూజర్ ఐడి తోటే మనం ఇక్కడ యాక్టివేషన్ లోకి వెళ్ళి మనం ఫండ్ వ్యాలెట్ ఉంటే ఫండ్ వ్యాలెట్ నుంచి అమౌంట్ తెచ్చుకుంటాం. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. టోటల్ వెబ్సైట్ ఇదండి. ఒక ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా 1-2 సార్లు చేస్తే మీకే అర్థమవుద్ది. చాలా సింపుల్. ఇక్కడ అప్లైనర్ తోటి కంపెనీతో సంబంధం లేకుండా అన్ని కూడా మనమే చేసుకోవచ్చు. సింపుల్ ప్లాన్ అండి. హ్యాపీగా ఒక 1 or 2 months ఎఫర్ట్ పెట్టండి. మీ యొక్క లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. అది మాత్రం నేను 100% చెప్తాను. ఎందుకంటే మన టీంలో మన లీడర్స్ ని నేను చూస్తున్నా గత 15 రోజుల నుంచి కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్స్ కానీ ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే చాలా చాలా తక్కువ టైంలో ఎవ్రీడే 20,000 30,000 చూడండి, 20,000 30,000 నెలకి సంపాదించి ఇన్కమ్ అండి. ఇక్కడ ఒక్క రోజులో ఇన్కమ్ అంటే మామూలు విషయమా? 5,000 6,000 చేయడానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడుతూ ఓనర్ ఏదైనా బాస్ ఏదైనా పడాలి, టార్గెట్లు, ప్రెజర్, ఇవన్నీ మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా పార్టింగ్ చేసుకుంటూ మన కంపెనీలో డైలీ 10,000 తీసుకుంటారండి మన టీం మెంబర్స్. అలాంటి ప్లాట్ఫామ్ మీ ముందు ఉంది. కొత్త వాళ్ళకి ఎస్పెషల్ గా చెప్తున్నాను. ఇక్కడ మనం పెట్టేది ఒక 1,600 కూడా మనకు 2 రిఫరెన్స్ ఇస్తే మనకి లోన్ వచ్చేస్తుంది. ఎక్కువగా ఆలోచించద్దండి. మన ఇక్కడ లక్షలు పెట్టట్లా, కోట్లు పెట్టట్లా. ఆ 1,600 రూపాయలు అంటే మన ఫేవరెట్ హీరో రిలీజింగ్ మూవీకి వెళ్తే అయిపోయే ఖర్చు అండి. లేదా మన ఫ్రెండ్స్ తో బాతకాని వేస్తే అయిపోయే ఖర్చు. ఏదైనా వెకేషన్ కి ఎక్కడికైనా వెళ్తే అయిపోయే ఖర్చు. ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకోకపోతే ఆ ఆపర్చునిటీని వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు ఇంకొక పర్సన్ కి మా అప్లైనర్ హరికృష్ణ గారు వచ్చి ప్లాన్ చెప్పారు. నేను స్టార్ట్ చేశాను, అతను స్టార్ట్ చేయాల. నా ఇన్కమ్ చూసి ఒక 1 week బ్యాక్ స్టార్ట్ చేశాడు. నాతో పాటు స్టార్ట్ చేస్తుంటే అతను మినిమం ఈ రోజు ఒక 20,000-30,000 అనే ఇన్కమ్ తీసుకునేవాడు కదా. చాలా ఫీల్ అవుతాడు డైలీ నాతో మాట్లాడినప్పుడు. అరే నేను అప్పుడు స్టార్ట్ చేస్తుంటే బాగుండేది, చాలా వేస్ట్ చేశాను, తప్పు అయిపోయిందని చెప్పి చాలా ఫీల్ అవుతాడు అనమాట. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలండి. యూటిలైజ్ చేసుకుంటేనే మనం ఫైనాన్షియల్ గా కానీ మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. బయట ఎక్కడ కూడా అవకాశాలు లేవండి. చూడండి, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. మనం ఒక 10 మందికి ఉపాధిని ఇవ్వచ్చండి మన ద్వారా. ఇప్పుడు 10,000 మంది మన టీం ఎంతమంది ఎవ్రీడే 1,000 నుంచి 30,000 40,000 కూడా తీసుకుంటున్నారంటే చూడండి ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో. మనతో పాటు ఒక 10 మందిని డెవలప్ చేయడానికి ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మాత్రమే పాసిబిలిటీ అవుతుందండి. ఇంకొకటి చెప్తాను, ఏదో ప్రౌడ్ గా ఒక నెట్వర్కర్ గా రియల్లీ వెరీ ప్రౌడ్ అండి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేయడం ద్వారా ఒక కలెక్టర్ కి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా లేనన్ని ఫెసిలిటీస్ ఓన్లీ మనకు మాత్రమే ఉన్నాయి. వీఆర్ వెరీ ప్రౌడ్. మనం వెరీ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయాలి. చేస్తేనే సాలరీ వస్తుంది. ఆ పైన ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కూడా పైన ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకున్న ప్రెజర్స్, వాళ్ళకున్న టెన్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదండి. మనకి అప్లైనర్స్ ఉంటారు, బాస్ ఎవరు ఉండరు. ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చు. మార్నింగ్, ఈవినింగ్, ఈ రోజు కుదరలేదు రేపా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటి బెనిఫిట్స్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి మాత్రమే దొరుకుతాయండి. అలాంటి ఇండస్ట్రీలో ఉన్నందుకు ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో ప్రజెంట్ మీరందరూ కూడా వెరీ లక్కీ పర్సన్స్ అని నేను చెప్తాను. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ పని ఏది మానకుండా
డైలీ ఒక 1 or 2 hours పెట్టండి. అంతే, ఇంకా ఎక్కువగా నేను ఇంకా చెప్పేది ఏమీ లేదు. మాక్సిమం సబ్జెక్ట్ అంతా చెప్పాను. థ్యాంక్ యూ అండి. మన లీడర్స్ యొక్క టెస్టిమోనీస్ కూడా విందాం. మాక్సిమం 30 minutes అన్నాను, 40 minutes అయింది. వావ్, క్రౌడ్ ఏం తగ్గలేదు, దగ్గరగా 740 పెరిగారు. ప్లాన్ ఎంతమందికి నచ్చిందండి? సార్ హ్యాండ్ రైజ్ చేయండి. సూపర్ అమేజింగ్ రెస్పాండింగ్ అండి, అమేజింగ్, రియల్లీ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన లీడర్స్ యొక్క టెస్టిమోనీస్ కూడా ఒక విందాం. పావని గారు, మన టీమ్ లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ పావని మేడం. ఒక హౌస్ వైఫ్ అయి ఉంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మేడం ఫర్ డే 30,000 to 40,000 ఇన్కమ్ అండి. చూడండి, ఒక హౌస్ వైఫ్ ఉండి రోజుకి 30,000 అంటే నెలకి ఎంత ఇన్కమ్? దగ్గరగా ఒక 5 నుంచి 10 లక్షల ఇన్కమ్. వెల్కమ్ మేడం. చాలా మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ మేడం ని చూస్తూ చాలా మంది లేడీస్ మేడం లాగా ఎదగాలి, మేడం లాగా ఇన్కమ్ తీసుకోవాలి. మీ యొక్క వాల్యుబుల్ స్పీచ్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ. పావని మేడం, మీకు పోస్ట్ ఇచ్చాను. Okay, sir. Thank you. Thanks to inviting me. Good evening. Good evening to all my dear team members. Warm welcome to all. Myself, Pavani Suresh Reddy. నేను ఈ స్పాట్ లోన్ కంపెనీలోకి వచ్చి ఫస్ట్ మంత్ లోన్ కంప్లీట్ చేసి సెకండ్ మంత్ లోన్ లో కంటిన్యూ అవుతున్నాను. స్టార్టింగ్ లో నేను జస్ట్ లోన్ ఇదేదో క్యాష్ బ్యాక్ అంటున్నారు, చూద్దాం తక్కువ ఏమో ఉంటాయి కదా అని మామూలుగా స్టార్ట్ చేశాను జర్నీ అనేది. తర్వాత చిన్నగా అసలు వేసుకోవడమే స్టార్టింగ్ 7 ప్యాక్ తీసుకోవడం జరిగింది. చిన్నగా బైనరీ ఇన్కమ్ చూశాను, అయినా కూడా అప్పటికి కూడా అసలు ఈడబ్ల్యూ ఏంటి, ఇది ఎలా పే చేద్దాం అనేది కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్ గా నేను January 3 నుంచి సీరియస్ గా వర్క్ అనేది చిన్నగా అసలు చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉందని అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మేము నెట్వర్క్ లో చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం 6th సెన్స్ చెప్తుంది కాబట్టి జస్ట్ స్టార్ట్ చేశాము. అలా స్టార్ట్ చేసినటువంటి నా జర్నీ ఈ 20 days లో నేను పర్ డే 30,000 to 40,000 తీసుకునే విధంగా నేను నా టీం నేను గ్రో చేసుకోగలిగాను. హార్డ్ వర్క్ కరెక్ట్ గా చెప్పాలంటే సీరియస్ గా స్టార్ట్ చేసిన తర్వాత నైట్ ఒక 4 to 5 hours కూడా కరెక్ట్ గా నిద్ర అనేది పట్టదనమాట. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ రాక ఇన్ని రోజులు ఎదురు చూసాం, వచ్చిన తర్వాత వర్క్ ఎక్కువైపోయింది. సో మరి ఇలాంటప్పుడే కదా మనం వర్క్ చేసుకోవాలి. కానీ ఇప్పటికి కూడా చాలా మంది నెగిటివ్, మేము కరెక్ట్ గా 4 hours 5 hours అండి. ఎందుకంటే అన్ని ఐడీస్ కానీ వాటి యాక్టివేషన్స్ కానీ ఆ 7 packs వేయటం కానీ ఇవన్నీ కూడా మీరు కూడా అంత బిజీ అవ్వండి. నెగిటివిటీస్ పక్కన పెట్టేస్తే ఎంతో వర్క్ ఉంది. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది 2024 లో అందరికీ కూడా. కాబట్టి నిద్ర ఎప్పుడు ఉంటుంది, మిగతా లైఫ్ లో అన్ని బాగానే ఉంటాయి. అన్నిటికీ కావాల్సింది విటమిన్ ఎం అంటే మనీ మాత్రమే. కాబట్టి ఆపర్చునిటీ లాగా ఇన్ని రోజులు ఎదురు చూసాము. ఒక మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు కష్టపడడానికి రెడీగా ఉన్నాం, కానీ ఆపర్చునిటీస్ లేవు. మనం కష్టపడాలి, ఎంతో కష్టపడాలి, టీం వర్క్ చేయాలి. అయినా కూడా వేరే నెట్వర్క్ ఫీల్డ్ లో అంతగా లేదు, ఇంత ముందు చేసిందంటే ఎంతో కష్టపడడం. కానీ ఇక్కడ లోన్ అనేది అందరికి నీడ్ కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం తీర్చగలుగుతున్నాము, రొటేషన్ చేయగలుగుతున్నాము, లక్షలు పెట్టించట్లేదు. అదే విధంగా పెట్టినటువంటి 1600 కూడా వాళ్ళకి ఫస్ట్ ఒక 2 to 3% జాయిన్ చేసిన వెంటనే డైరెక్ట్ లో మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక నష్టం కలిగించినటువంటి ప్రాజెక్ట్ ఫస్ట్ టైం వచ్చిందనేది నేను 100% చెప్తున్నాను ఎవరికి కూడా. కానీ నిజంగా వర్క్ చేసుకునే వాళ్ళందరికీ ఇది కళా నిజమా అనే అంత మిరాకిల్ జరుగుతుంది. ఇందా సార్ చెప్పినట్టు నెగిటివిటీస్ వస్తున్నాయంటే మన కంపెనీ అంత గ్రోలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ చేసుకుంటూ అందరు మహిళలకు కూడా ఇక్కడ లేడీస్ అందరికీ కూడా నేను చెప్తానండి, మనకున్న ఆపర్చునిటీలో మనకున్న బౌండరీస్ లో కూడా మనం వెతుక్కుంటే చాలా వేస్ దొరుకుతాయి. కాంటాక్ట్స్ తీసుకోండి. అదేవిధంగా ఈడబ్ల్యూ మర్చిపోకండి. ఈడబ్ల్యూ కావాలంటే ఒక స్టిక్కరింగ్ చేసేసుకుని ఏ మంత్ కి ఒకసారే కదా మనము ఫస్ట్ ది ఈడబ్ల్యూ 1 month, సెకండ్ ఈడబ్ల్యూ 2 months ఇలా ఇచ్చినప్పుడు చక్కగా స్టిక్కరింగ్ చేసేసుకోండి మీ ఇంట్లో ఎక్కడైనా. కాబట్టి ఇది మర్చిపోకండి. ఇలాంటి ఆపర్చునిటీ వాళ్లే రొటేషన్ కి ఇచ్చి 0% కి ఇచ్చి మళ్ళీ ఇవ్వండి ఇన్ టైంలో నేను క్యాష్ బ్యాక్ ఇస్తానన్నప్పుడు రాయల్టీ మిస్ అవుతారా చెప్పండి. కాబట్టి మనకు రాయల్టీ 1 lakh per month 20 months కావాలి అంటే ఈ రోజు ఈడబ్ల్యూ కరెక్ట్ గా పే చేయండి.
సో ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. 10 lakhs వరకు అంటే ఎంత రొటేషన్ జరుగుతుంది చెప్పండి. ఒక చిన్న లాజిక్, కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది, మన అమౌంట్ కంపెనీ దగ్గర లేదు. కాబట్టి ఈ లాజిక్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు. నెగిటివిటీస్ తీసి పక్కన పెట్టేయండి. మన ఆధార్ పాను కేవైసీ ఇచ్చినంత మాత్రం అదేంటో అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మా పిల్లల స్కూల్ దగ్గర ప్రతి స్కూల్లో నేను ఇస్తానే ఉంటాను. అది పెద్ద గవర్నమెంట్ ఏం కాదు, దాంట్లో కోట్లు ఏం లేవు. కాబట్టి ఎవరేమో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఆధార్ పాను జిరాక్స్ షాప్ లో కూడా ఎన్నోసార్లు ఇస్తుంటాం, మిస్యూజ్ అవ్వాలంటే ఎక్కడైనా అవుతాయి. కాబట్టి నెగిటివిటీ అని డస్ట్ అనేది ముందు పక్కన పెట్టేయండి. అవి తప్ప మనం ఏ షూరిటీ వారంటీలు అడగట్లేదు. అది కూడా కేవైసీ నేనైతే ఇవ్వలేదు. మరి ఎందుకు, నాకు వచ్చిన ఐడి యాక్టివేషన్స్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నెగిటివ్ థాట్ ఉంటే అన్ని నెగిటివ్ గా కనిపిస్తాయి. పాజిటివ్ లోకి వచ్చేయండి, పెద్ద విషయమే కాదు ఇక్కడ. కాబట్టి మంచి ఆపర్చునిటీ అండి 2024 లో వచ్చింది. మీరు అందరూ కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే ఇది సీరియస్ గా తీసుకోండి. జస్ట్ కేవైసీ అప్లోడ్ చేసేటప్పుడు అన్ని బ్యాంక్స్ లో, నేను కూడా జాబ్ చేశాను ఇంతకు ముందు, మరి కేవైసీ మన స్కూల్లో చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా కూడా కేవైసీ అప్లోడ్ చేస్తేనే కదా పలానా సంస్థ నుంచి మనకు వస్తాయి మన బ్యాంక్ కి. కాబట్టి మీరందరూ కూడా అసలు ముందు నెగిటివ్స్ పక్కన పెట్టేయండి. నేను ఇంకా అసలు బ్యాంక్ కూడా ఇవ్వకుండా నేను ఉన్న ఐడి ఈ రోజు 34,000 వచ్చింది, అయిపోయింది 34,000. 1 రూపీ కూడా కట్ అవ్వకుండా డైరెక్ట్ గా అకౌంట్ లోకి ఇవి వచ్చేసాయి. కాబట్టి ఈ ఐడి యాక్టివేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా కంపెనీ అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది, మారాల్సింది మనం మాత్రమే. ఆపర్చునిటీ ఎదురు వచ్చింది, మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు ఇది అనేది మీరు తీసుకోండి. మేము ఎదురు చూస్తున్నాం, ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాం, 5 years 6 years ఇండస్ట్రీలో ఉన్నా కూడా మాకు ఇంత మంచి గ్రోత్ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి మేము అహర్నిశలు కష్టపడుతున్నాం మంచి టీం పెంచుకోవడానికి, ఫ్యూచర్ ఉండడానికి. మరి మీరెందుకు ఉంటదా వెళ్ళడానికి అయితే రాదు కదా. మీకు కావాల్సిన మనీ, లీడర్స్ కావాల్సిన మనీ, కింద నాన్ వర్కింగ్ వాళ్ళకి కావాల్సిన మనీ, కంపెనీకి కావాల్సిన మనీ, ముగ్గురికి రొటేషన్ బాగున్నప్పుడు కంపెనీ ఎక్కడికి వెళ్తా చెప్పండి. ఇంకా మీరు కట్టపోతే మీ చుట్టూ తిరుగుతుంది కంపెనీ. కాబట్టి 3rd month లోన్ కూడా తీసుకున్నారు చాలా మంది కూడా. ఎంత బాగుందంటే అమేజింగ్ ఆపర్చునిటీ. నేను చక్కగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటా, వాట్సాప్ స్టేటస్ యూజ్ చేసుకుంటాను. మీరు అంటూ స్టార్ట్ చేయండి, లీడ్స్ వస్తాయి ఆటోమేటిక్ గా. ఒక రోజు 2 రోజులు కష్టం కాదండి ఇది. అందరూ కూడా ఒక నెట్వర్కింగ్, ఒక మంచి పేరు రావాలంటే కష్టపడాల్సిందే. ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకొని 100% సక్సెస్ అవుతారు. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు చిన్న పిల్లలు, LKG పిల్లలు, అంత చిన్న పిల్లలు పెట్టుకొని కూడా రీజన్స్ ఎత్తితే చాలా ఉంటాయి. దయచేసి రీజన్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా హెల్తీగా వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.